ఓం నమ శివాయ. అరహర మహదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయానికి ఆ బోలా శంకరునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఉపవాసం జాగరణ ఎప్పుడు విరమించాలి, ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే కనుక అభిషేకం ఎలా చేసుకోవాలి అనే విషయం కూడా ఈ వీడియోలో మీకు తెలియచేస్తానండి. ఇంతవరకు చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున ఆలయాలలో 4 జాముల్లో స్వామివారికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఆ 4 జాముల్లో ఆ బోలా శంకరునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఏ నైవేద్యాలని ఏ పుష్పాలని సమర్పించాలి అనే విషయాల గురించి కూడా పూర్తి వివరాలని ఈ వీడియోలో మీతో తెలియచేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయాలు అన్నీ క్లుప్తంగా అర్థమవుతాయి. మహాశివరాత్రి రోజున ఉపవాసము జాగరణ ఇలా శివరాత్రి మొత్తము చేయలేకపోయినా ఆ బోలా శంకరుణ్ణి లింగోద్భవ సమయంలో పూజించిన శివరాత్రి మొత్తం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అని అంటారు. అంత విశేషమైనదండి ఈ లింగోద్భవ సమయం అనేది. అందుకే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయం నుంచి మొదలు రాత్రంతా అభిషేకాలు మంత్రాలతోటి పూజిస్తారు. అయితే ముందుగా ఉపవాసము జాగరణ ఎప్పుడు విరమించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత పూజా విధానం గురించి తెలుసుకున్నామండి. ఉపవాసము జాగరణ ఎప్పుడు విరమించాలి అంటే శివరాత్రి మరుసటి రోజు ఉదయం వేళ స్నానం చేసి మరలా శివపూజ చేసుకొని వీలైతే కనుక శివలింగానికి అభిషేకం చేసుకొని నైవేద్యంని సమర్పించి మీకు కనుక వీలైతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు మీరు ఉపవాసంని విరమించవచ్చు. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి ఇంచుమించు 12 గంటల సమయంలో లింగాకారంలో ఆవిర్భవించారు. అందుకని ఈ పూజని అర్ధరాత్రి సమయంలో చేసుకోవాలి. అయితే మనము ముందుగా ఉదయం వేళ కానీ ప్రదోషకాల సమయంలో కానీ ఆల్రెడీ పూజ అనేది చేసుకొని ఉంటాం కదండి. అయితే అప్పుడు పెట్టుకొని ఉన్నటువంటి పువ్వులు కానీ పూలమాలలు కానీ ఒకవేళ అవి వాడిపోతే కనుక వాటిని తీసేసి వేరే పూలని పెట్టుకోవచ్చు. అలాగే సాయంకాల సమయంలో పూజ చేసినప్పుడు మనము దీపాలను పెడతాం కదండి. ఇప్పుడు కొంతమంది రుద్రాక్ష దీపమని, నారికేల దీపమని, పిండి దీపాలు, ఉసిరి దీపాలు ఇలాని పెడుతూ ఉంటాం కదా. అవి ఒకవేళ కొండెక్కిపోతే కనుక వాటి అన్నిటినీ తీసేసి మరలా మీరు ఏ దీపాలను పెట్టాలి అనుకుంటున్నారో వాటి అన్నిటినీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అయితే స్నానం చేసి పూజని ప్రారంభించాలా అంటే కనుక స్నానం చేసి ప్రారంభిస్తేనే మంచిదండి. ఒకవేళ కుదరదు మాకు అనుకునేవారు మొహం కాలు చేతులు కడుక్కొని కొన్ని నీళ్ళని తీసుకొని మంచినీటిని శిరస్సు పైన చల్లుకొని మీరు పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మీరు దీపపు ప్రమిదలన్నింటినీ వెలిగించుకోవాలి. అంటే మీరు ఏవైతే పెట్టుకున్నారో వాటి అన్నిటినీ వెలిగించుకోవాలండి. రుద్రాక్ష దీపం కానీ, పిండి దీపం కానీ, నారికేల దీపము, ఉసిరి దీపము ఇలా మీరు ఏవి పెట్టుకుంటే వాటి అన్నిటినీ వెలిగించుకొని వాటికి నమస్కారం అనేది చేసుకొని అన్ని దీపాల దగ్గర కొన్ని అక్షింతలు అనేవి వేసుకొని మీరు పూజని ప్రారంభించాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలండి. అయితే మనము ఉదయం వేళ కానీ సాయంకాల వేళల్లో విఘ్నేశ్వరుని పూజించాం కదా, ఈ సమయంలో కూడా విఘ్నేశ్వరుని పూజించుకోవాలా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. అయితే తప్పకుండా విఘ్నేశ్వరుని ఈ సమయంలో కూడా పూజించుకోవాలండి. ఎందుకు అంటే మనము ఏ పూజ చేసినా కానీ ముందుగా గణనాథుని పూజించిన తర్వాతే పూజని ప్రారంభించుకోవాలి. అందుకని ఈ సమయంలో పూజ చేసేటప్పుడు కూడా ఆ గణనాథుని ధూపదీప నైవేద్యాలతోటి పూజించుకోవాలి. మీ ముందుగా శివలింగానికి అభిషేకం చేయడం ప్రారంభించాలి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే కనుక మీ దగ్గర రుద్రాక్షలు ఉంటే వాటిలోంచి ఒకటి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ రుద్రాక్షకి కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. పంచామృతాలతోటి అభిషేకం అనేది చేసుకోవాలి. పంచామృతాలనే కాకుండా మీ దగ్గర ఎన్ని ద్రవ్యాలు అందుబాటులో ఉంటే అన్ని ద్రవ్యాలతోటి మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అసలు ఏమీ లేవు అనుకుంటే కనుక మంచినీటితో అయినా కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ శివరాత్రి రోజున స్వామివారిని 4 జాముల్లో పూజిస్తే మంచి సత్ఫలితాలని పొందవచ్చు. అయితే ఒక్కొక్క జాముల్లో
స్వామివారికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసి ఒక్కొక్క నైవేద్యము ఒక్కొక్క పుష్పముని సమర్పిస్తూ పూజిస్తారు. ఇప్పుడు ఆ వివరాలని తెలుసుకుందామండి. ఏ జాములో ఏ ద్రవ్యాలతోటి అభిషేకం అనేది చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పుష్పాలు సమర్పించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. ముందుగా మొదటి జాముల్లో శివుడిని ఆవు పాలతోటి అభిషేకిస్తూ అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకించాలి. ఈ జాములో గంధంతో, బిల్వపత్రాలతో, తామరలతోటి అర్చించాలండి. అలాగే కట్టె పొంగలి లేదా పెసరి పొంగలిని నైవేద్యంగా నివేదించాలి. ఇలా చేయడం వలన సర్వసుఖాలు లభిస్తాయి. రెండో యామంలో పరమేశ్వరుని మధుపర్కంతో అభిషేకించాలి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, చక్కెర వీటితోటి అభిషేకించాలి. ఈ రెండో యామంలో అభిషేకం చేస్తున్నంతసేపు ఓం శంకరాయ నమః అంటూ అభిషేకించాలి. అభిషేకం చేసిన తర్వాత రోజ్ వాటర్, పచ్చకర్పూరము, గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి. బిల్వపత్రాలతోటి అర్చించాలి. పాయస అన్నంని నివేదించాలి. ఇలా చేయడం వలన సంతాన సౌభాగ్యం లభిస్తుంది. ఇంకా మూడో జాములో స్వామివారిని తేనెతోటి అభిషేకించాలి. ఆ తర్వాత గంధాన్ని పచ్చకర్పూరము లేపనంగా చేసి అలంకరించాలండి. స్వామివారిని బిల్వపత్రాలతోటి, మల్లెపూలతోటి అర్చించాలి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం మహేశ్వరాయ నమః అంటూ జపించాలండి. నువ్వులతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని నైవేద్యంగా నివేదించాలి. ఇలా మూడో జాములో స్వామివారిని ఇలా పూజించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, అపారమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా చివరి నాలుగో జాములో స్వామివారిని చెరుకు రసంతో అభిషేకించాలి. ఆ తర్వాత గంధము, పచ్చకర్పూరము కలిపినటువంటి లేపనంతో అలంకరించాలి. ఈ సమయంలో తామర పువ్వులతోటి, మల్లెపూలతోటి అర్చించాలి. ఇలా చేస్తున్నంతసేపు ఓం రుద్రాయ నమః అంటూ జపించాలండి. అన్నముని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన కుటుంబ మధ్య సఖ్యత అనేది లభిస్తుంది. ఇలా అభిషేకం చేయడం అయిపోయిన తర్వాత స్వామివారిని బిల్వపత్రాలతోటి అర్చించాలి. అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ బిల్వపత్రాలతోటి అర్చించాలి. ఆ తర్వాత ధూపం అనేది వేయాలండి. నైవేద్యం కూడా సమర్పించాలి. మీకు ఏది వీలైతే వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. మీకు ఏమీ చేయడానికి కుదరకపోయినా కనీసం పాలు సమర్పించినా కూడా సరిపోతుంది. ఆ తర్వాత కర్పూర హారతి నీరాజనం అనేది సమర్పించాలి. స్వామివారికి పువ్వులు, అక్షింతలు వేసి శిరస్సు వంచి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి అన్ని స్వామివారికి చెప్పుకోండి. ఇలా స్వామివారికి లింగోద్భవ సమయంలో ఆ బోలా శంకరుని ఆరాధించడం వలన శివానుగ్రహం అనేది పొందవచ్చు. అయితే పీఠంని కనుక ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకుంటే ఆ పీఠంని ఎప్పుడు కదిలించుకోవచ్చు అంటే కనుక మరుసటి రోజు కదిలించవచ్చండి మీరు పెట్టుకున్నటువంటి పీఠంని. అలాగే మీరు పెట్టుకున్నటువంటి పిండి దీపంని ఏమి చేయాలి అంటే దీపం కొండెక్కిన తర్వాత ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు, లేదా నీళ్ళల్లో కలిపి చెట్టు మొదల్లో కూడా పోయవచ్చండి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో. అలాగే నారికేల దీపం కానీ, ఉసిరి దీపం కానీ ఇవన్నీ కూడా ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు. రుద్రాక్షలని ఏమి చేయాలి అంటే కనుక పూజలో పెట్టుకున్నటువంటి రుద్రాక్షలని ఒక్కసారి కడిగి మళ్ళీ భద్రపరచుకుంటే ఆ తర్వాత పూజలో వాడుకోవచ్చండి. సో చూసారు కదండి, శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆ బోలా శంకరునికి పూజ అనేది ఎలా చేసుకోవాలి, అలా పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు.